సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్ర. అఖండ భారతావనిలో సేవాలాల్ మహారాజ్ గారి చరిత్ర రమణీయం. సేవాలాల్ మహారాజ్ లంబాడీల ఆరాధ్య దైవం. లంబాడీల జీవితాలను అత్యంత ప్రభావితం చేసిన మహనీయుడు ఈ సేవాలాల్ మహారాజ్. కొండ కోణల్లో మైదాన ప్రాంతాల్లోని తండాల్లో జీవిస్తున్న గిరిజనులు లంబాడీల జీవితాలను బాగా ప్రభావితం చేసినవి. బ్రిటిష్ పాలకులకు మందుగుండు, ఆయుధ సామాగ్రి అందించే సంచార జాతులైన లంబాడీలను ఒకే తాటిపైకి తీసుకొచ్చిన మహానుభావుడు ఈ సద్గురు సేవాలాల్ మహారాజ్. 1739 ఫిబ్రవరి 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గుత్తి గొల్లలదొడ్డి సమీపంలోని రామ్జీనాయక్ తండాల్లో సేవాలాల్ మహారాజ్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భీమానాయక్, ధర్మిణీభాయ్. లంబాడీ బంజారాల పరువు ప్రతిష్ట కోసం ముందుగానే ఊహించిన మహావ్యక్తి ఈ సేవాలాల్ మహారాజ్. ప్రాణాలైనా వదులుకుంటాం గాని మానాలను కాపాడుకుంటామని ప్రతి ఒక్క బంజారా బిడ్డకు బోధించిన గొప్ప మార్గదర్శి. అహింసా సిద్ధాంతానికి పునాది వేసిన గొప్ప నాయకుడే కాదు, దానిని తూచా తప్పకుండా ఆచరించిన మహనీయుడు కూడా ఆయనే. బంజారా సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు పాటుపడిన గొప్ప మేధావి. విద్య, వైద్యం అందించడంతో పాటు వారిని వారు సంరక్షించుకోవడం కోసం యుద్ధ విద్యలు నేర్పిన సద్గురువు. సంచార జీవితం కొనసాగిస్తున్న లంబాడీలకు తండాల రూపంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం నేర్పిన గురువు కూడా ఈయనే. నాడు ఎడ్ల బండ్లపై ఆహార పదార్థాలు సరఫరా చేస్తూ వ్యాపారం చేస్తూ రహదారులను కనిపెట్టిన గొప్ప మార్గదర్శకుడు. లంబాడీలకు వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించిన గొప్ప అన్నదాత. గిరిజనులకు, లంబాడీలకు వివాహాలు, పూజలు ఎలా చేయాలో నేర్పించారు సేవాలాల్ మహారాజ్. మద్యపానం, ధూమపానం చేయడం వల్ల కలిగే అనర్థాలను వివరించడం ద్వారా లంబాడీలను చైతన్యపరచిన చైతన్యశీలి. పశుపోషణ, ప్రకృతి పట్ల ఆరాధనా భావం కలిగి ఉండాలని లంబాడీలకు ఉద్బోధించారు. దేశంలో కబీర్, సంత్ రవిదాస్, మహాత్మా జ్యోతిరావు పూలేలకే కాదు, ఇంకా ఎంతో మందికి జ్ఞానబోధ చేసిన ఆదర్శ మహారాజ్. నాటి ముస్లిం, బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో సైతం లంబాడీల మాన ప్రాణాలను రక్షించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టిన మహావ్యక్తి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఇంకా అనేక ప్రదేశాలు విస్తృతంగా పర్యటించారు. లంబాడీలు ఎక్కడ ఉంటే అభివృద్ధి చెందుతారో ముందుగానే ఊహించి పంటలు పండే ప్రాంతాలు, అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని ముందుగానే ఊహించి చెప్పిన దార్శనికుడు. మందులకు లొంగని వివిధ రకాల దీర్ఘ రోగాలకు సైతం నాటు వైద్యాన్ని కనిపెట్టిన అపర ధన్వంతరి సేవాలాల్ మహారాజ్. నాడు బ్రిటిష్ ప్రభుత్వం లంబాడీలను క్రిమినల్ ట్రైబ్స్ కింద బంధిస్తే వారిని ఆ బాట నుంచి తప్పించి సన్మార్గంలో పయనించే దిశగా వారికి హితబోధ చేసిన ప్రవచనకర్త. లంబాడీల జాతి సంక్షేమం కోసం అన్నింటినీ పరిత్యజించిన మహాత్ముడు. 1806 ఏప్రిల్ 14న మహారాష్ట్ర పౌరాగఢ్లో ఆయన తుది శ్వాస విడిచారు. నాటి నుంచి నేటి వరకు ఈ ఎవరిపై ఉన్న బంజారులకు ఆ సమాధే ఓ పుణ్యక్షేత్రం. ఇంకా చెప్పాలంటే ముస్లింలకు మక్కా ఎలాగో, హిందువులకు వారణాసి ఎలాగో, క్రైస్తవులకు బెత్లెహేమ్ ఎలాగో, బంజారులకు పౌరగఢ్ అలాగా. ప్రతి దసరా పర్వదినం రోజు కోట్లాది మంది లంబాడీలు పౌరాగఢ్ కు పోటెత్తుతారు. ధన్యవాదాలు. ఇట్లు టోరీ గోర్ బంజారా యాజమాన్యం.